కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం. మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ పంక్తులు ఇప్పుడు పరిస్థితులకు అతికినట్టు సరిపోతాయి. ఈ వలస పక్షులు కడుపు నిండా తిన్న రోజులను లెక్కేస్తే ఒకటో రెండో. పొట్ట చేత పట్టుకుని ఇతర పట్టణాలకు రాష్ట్రాలకు వెళ్లిన వారి జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. కరోనా మహమ్మారి వారి బతుకుల్లో నిప్పులు పోసింది. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికుల జీవితాలు చితికిపోతున్నాయి. వలస కూలీల బతుకుల్లో వైరస్ బుగ్గిపోసింది. కడుపులు నిండని దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఎంతమందిపై ప్రభావం చూపించబోతోంది? ఏ రంగాల్లో కార్మికులు దెబ్బతిన్నారు? ఎంతకాలం కొనసాగబోతోంది? కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని రంగాలు కకావికలమైపోతున్నాయి. కొన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడుతుంటే మరికొన్ని రంగాల్లో పనులు లేక జీతాలు కూడా సరిగా అందని పరిస్థితులు. ఇక వలస కూలీలు, దినసరి వేతనానికి పనిచేసే కూలీల బాధలు వర్ణనాతీతం. 1-2 రోజులు కాదు, ఏకంగా నెల రోజులకు పైగా ఎలాంటి పనులు లేక అల్లాడిపోతున్నారు. ఆకలి బాధతో నకనకలాడిపోతున్నారు. కూలీ పనులు లేక ఒక పక్క, వలస వెళ్లి సొంత ఊళ్లకు దూరమైన వాళ్లు మరోపక్క పడుతున్న అష్ట కష్టాలు దయనీయంగా మారాయి. దేశవ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎందరో నిర్భాగ్యులు పిల్లాపాపలతో వివిధ రాష్ట్రాల సరిహద్దుల ముందు మోకరిల్లిన పరిస్థితి దేశంలో ఉంది. వీరికి ఆయా రాష్ట్రాలు సమీపంలో ఉండేందుకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నా కొన్ని చోట్ల పర్యవేక్షణ లేక వీరిని పట్టించుకునేవారే లేకుండా పోయారు. పెద్ద పెద్ద సమూహాలుగా సరిహద్దుల్లో తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన వీరి పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. 2వ దశ నుంచి కరోనా కట్టడిలో 3వ దశలోకి భారత్ అడుగుపెడుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా వైరస్ విజృంభణకు అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొంది. వలస కూలీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రాష్ట్రాలకు పెను సవాల్ విసురుతోంది. వీరి ఆలనా పాలన నెల 2 నెలలు చూడటం అంటే చిన్న విషయం కాదు. అలా అని లాక్డౌన్ నిబంధనలు ఏమాత్రం సడలించినా ప్రమాదంలో పడతామన్న ఆందోళన అటు సర్కార్లో కనిపిస్తోంది. దాంతో ఎక్కడి వారిని అక్కడే ఉండాలనే రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. అన్ని రాష్ట్రాల్లో జిల్లా సరిహద్దులు కూడా మూసివేయాలని ఆదేశించింది కేంద్రం. వీరికి భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని, సొంత గూటికి వెళతామంటే హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ సరిహద్దుల వద్దే ఏర్పాటు చేసి పంపాలని చెబుతోంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. వీరిని ఏం చేయాలో, ఎలా రక్షణ ఇవ్వాలన్న అంశంపై సర్కార్ కిందా మీద పడుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో అటు అన్ని రంగాల కార్మికులు అష్టకష్టాల పాలవుతున్నారు. దినసరి కూలీలు, చిన్న చిన్న పనులు చేసే కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులు. లాక్డౌన్ తమ ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 22 నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పన్నుల్లేక, ఉపాధి కరువై, చేతిలో చిల్లి గవ్వలేక ఆకలితో అల్లాడిపోతున్నారు. ఏ రోజుకా రోజు వచ్చే ఆదాయంతో జీవితాలు నెట్టుకొచ్చే వీరంతా ప్రస్తుతం ప్రభుత్వ సాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. ఆటోలు రోడ్డెక్కలేదు. వీరిలో ఎక్కువ మంది ఫైనాన్స్ పై ఆటోలు కొనుగోలు చేసిన వారే ఉండడంతో ప్రతిరోజు జాగ్రత్తగా రూపాయలు పోగేసి ఫైనాన్స్ కడుతుంటారు. వీరికి ఆటో చక్రం తిరిగితేనే జీవన చక్రం తిరుగుతుంది. అలాంటి వారు ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వీరు నెలవారీ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో ఇళ్లు గడవడమే కష్టంగా ఉంటుంది. ఆటో ఫైనాన్స్ చెల్లించాలంటే అప్పులు చేయాల్సి వస్తోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కరోనా ఎఫెక్టుతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. లాక్డౌన్ నేపథ్యంలో చాలా సంస్థల్లో సమయానికి యాజమాన్యాలు వేతనాలు ఇవ్వడం లేదు. వలస కూలీలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, 500 రూపాయల సాయం ఏ మూలకు సరిపోవడం లేదు. తెలంగాణలోని కొన్ని పారిశ్రామిక వాడల్లో ఎంతో మందికి ఇప్పటికీ సాయం అందలేదు. అలా పని కోసం నగరాలకు వలస వచ్చిన వారు భవన నిర్మాణ కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, హోటల్ కార్మికులుగా, మెకానికులుగా, షాపు కార్మికులుగా, తోపుడు బండ్లపై, ప్లాట్ఫామ్లపై చిరు వ్యాపారస్తులుగా, హమాలీలుగా, రవాణా కార్మికులుగా, ఇండ్లలో పనిచేసేవారిగా, సెక్యూరిటీ గార్డులుగా ఇలా రకరకాల పనులు చేస్తూ పొట్ట నింపుకుంటున్నారు. వీరిలో ఎంతో మంది కుటుంబం గడవడం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. వలస వెళ్లిన వారు కూలీలు చేసుకోలేని పరిస్థితి దాపురించింది. లాక్డౌన్ కారణంగా సరైన పనులు లేక, ఒకవేళ పనులు చేసినా కూలీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో వారి బతుకులు కష్టతరంగా మారింది. వలస కూలీల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు తెప్పించేలా ఉంది. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర పట్టణాలు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ముంబై నగరంలో ఎంతో మంది తెలుగువారు కష్టాలు పడుతున్నారు. వివిధ రకాల దినసరి కూలీ పనులు చేసుకుంటూ ముంబై నగరంలో చాలా మంది జీవిస్తున్నారు. డ్రైవర్గా, పాల వ్యాపారం, ప్లంబర్, భవన నిర్మాణ పనుల్లో చేసే చిన్న చిన్న కూలీనాలీ పనులు చేసుకుని ఊరి గుడిసెల్లో వేలాది మంది జీవనం వెళ్లదీస్తున్నారు. తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందికి దాతలు ఎంతో కొంతవరకు ఆహార ఏర్పాట్లు అందిస్తున్నారు. కానీ చాలా మందికి అది కూడా ఉండడం లేదు. ఇలా దేశంలో ఎంతో మంది ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి జీవితాల్లో కరోనా వైరస్ నిప్పులు పోసినట్లయింది. సొంతూళ్లకు వెళ్లాలన్నా లాక్డౌన్ కారణంగా రవాణా సౌకర్యం లేని పరిస్థితి. ప్రస్తుతం వలస వెళ్లిన వారికి పనులు చేసుకుందామంటే దొరకని పరిస్థితి. రోజూ కూలీ చేసుకుని కడుపు నింపుకునే వారికి తినడానికి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల వలస కూలీలకు ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చి పనులు లేక దీనస్థితిలో గడుపుతున్నారు. చేసేదేమీ లేక కొందరు కాలినడకన వారి వారి సొంతూళ్లకు పయనమయ్యారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించేసరికి ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. ముఖ్యంగా పొట్టకూటి కోసం సొంత ఊర్లను వదిలి వేరే ప్రాంతాలకు వచ్చిన వలస కూలీల కష్టాలైతే మరీ దారుణం. చేసేందుకు పని లేక, చేతిలో చిల్లి గవ్వలేక, తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఈ అవస్థలు పడలేమని చాలా మంది తమ కాళ్లను నమ్ముకుని సొంత ఊరికి నడకదారిన వెళ్లారు. మరికొంతమంది మధ్యలో చిక్కుకుపోయారు. అలాంటి వారికి తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి పలు రాష్ట్రాల నుంచి రాజస్థాన్లో 6 లక్షల మంది కార్మికులు చిక్కుకున్నారు. అందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు సీఎం అశోక్ గెహ్లాట్. లాక్డౌన్తో రాష్ట్రంలో లక్షలాది మంది వలస జీవులకు ఉపాధి పోయింది. బతుకు బండి నడవలేదు. పూట గడవడం కష్టమైంది. దీంతో మూటాముల్లే సర్దుకున్నారు. లారీల్లో కొందరు, సైకిళ్లపై కొందరు, నడుస్తూ కొందరు సొంత ఊళ్లకు బయలుదేరారు. ఇప్పటికే చాలా మంది తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. మరికొంతమంది సరిహద్దుల్లో షెల్టర్లలో గడుపుతున్నారు. లాక్డౌన్ ఎత్తేస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్లీ వస్తారో రారో తెలియదు. వచ్చినా ఎప్పుడు వస్తారో చెప్పలేం. ఈ పరిస్థితుల్లో వలస కార్మికులపై ఆధారపడ్డ రంగాలన్నింటిపై తీవ్ర ప్రభావం పడనుంది. లాక్డౌన్ నుంచి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా భవన నిర్మాణ రంగం, వుడ్ వర్క్స్, హోటల్ బిజినెస్, ప్రైవేటు కంపెనీలు, వస్తూత్పత్తి యూనిట్లు ఇప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. లక్షలాది మంది కార్మికుల లోటు ఈ వ్యాపార రంగాలన్నింటినీ కుదిపేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ సెక్టార్లో కూలీల కొరత వేధిస్తోంది. వరి నాట్ల దగ్గర నుంచి వడ్లు మిల్లుకు చేరేదాకా వలస కూలీలది ప్రధాన పాత్ర. వీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పిరుగుపాటుకు వలస కార్మికులు కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. చేసేందుకు పనిలేక, పరాయి పంచన ఉండలేక, లాక్డౌన్తో సొంతూళ్లకు వెళ్లే మార్గం లేక సతమతమైపోతున్నారు. ఎవరిని కదిలించినా మాటల్లో ఆవేదన, కన్నీటి చారికల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలే కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది కార్మికులు రోడ్డున పడబోతున్నారు? ప్రపంచ కార్మిక సంస్థ హెచ్చరికలేంటి? కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు మారిపోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో దాదాపు సగం మంది తమ జీవితాలు కోల్పోయే ప్రమాదముందని ప్రపంచ కార్మిక సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రభావం కార్మిక రంగంపై తీవ్రంగా పడనుందని చెబుతోంది. ప్రపంచంలోని దాదాపు 160 కోట్ల మంది కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడడం ఖాయమని అంటోంది ప్రపంచ కార్మిక సంస్థ. కార్మిక రంగం అత్యంత దారుణంగా తయారవుతుందని స్పష్టం చేసింది. బతకడానికి అవసరమైన సంపాదన కూడా లేని పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారున్నారు. వారిలో 200 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగానికి చెందిన వారే ఉన్నారు. వారి జీవితాలకు భరోసా లేదు, సంపాదనకు భరోసా లేదు, కనీస రక్షణ లేదు. కొన్ని రంగాల వారికి ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేదు. లాక్డౌన్ సందర్భంగా అలాంటి వారికి ఇతర ఆదాయ మార్గాలు లేకుండా పోతున్నాయి. ఇంట్లో ఉండడం అంటే వారి ఉపాధిని కోల్పోవడమేనని ప్రపంచ కార్మిక సంస్థ అభిప్రాయపడుతోంది. ఆదాయం లేనప్పుడు ఆహారం కూడా లేకుండా పోతుంది. ఇక భారతదేశంలో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వలస కార్మికులు ఎక్కడికక్కడే చిక్కుకున్నారు. ఉన్న ఊళ్లలో పనులు లేవు. సొంత ఊళ్లకు వెళ్లిపోదామంటే లాక్డౌన్తో కుదరని పరిస్థితులు. లాక్డౌన్ నుంచి సడలింపులు వచ్చిన వెంటనే సొంత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. పంట చేతికొచ్చే సీజన్లో వలస కూలీల కొరత పెద్ద దెబ్బ. వరికోతల సమయంలో హార్వెస్టర్ల డ్రైవర్లు, మెకానిక్లతో పాటు హమాలీలు కీలకం. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేయాలంటే బస్తాల లోడింగ్, అన్లోడింగ్కు హమాలీలే ఆధారం. తెలంగాణలో ఒక్క బిహార్కు చెందిన హమాలీలే సుమారు 50,000 మంది పనిచేసేవారని మిల్లర్లు చెబుతున్నారు. హోలీ పండుగకు ముందు సొంతూళ్లకు వెళ్లిన వారు లాక్డౌన్ కారణంగా తిరిగి రాలేదు. ఈ సీజన్లో ఒడిశా, జార్ఖండ్, ఏపీకి చెందిన మరో 20,000 మంది రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు రావాల్సి ఉండగా వారు కూడా రాలేకపోయారు. దీంతో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగానే ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని సెలూన్స్లో ఎక్కువ మంది మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. వీరు సుమారు 20,000 మంది ఉంటారని అంచనా. అలాగే ఫుట్వేర్ రంగంలో 40,000, బ్యాంగిల్స్ తయారీలో మరో 20,000, ఐస్ క్రీమ్స్ కంపెనీల్లో 40,000, మగ్గం వర్క్స్ లో 60,000 మంది వరకు పనిచేస్తున్నారు. కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్స్, మార్బుల్ వర్కర్స్, ఫాల్ సీలింగ్, ఇంటీరియర్ డిజైన్ వర్కర్స్ 1,30,000 మంది ఉంటారని అంచనా. వీరిలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల వారే ఎక్కువ. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్టార్ హోటల్స్ లో షెఫ్స్, కుక్స్, హెల్పర్స్, సప్లయర్స్ గా 70,000 మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 80% అస్సాం, మణిపూర్, ఒడిశా, మేఘాలయ వాళ్లే ఉన్నారు. వీళ్లలో చాలా మంది సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో ఈ రంగాలన్నీ లాక్డౌన్ తరువాత తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనిపిస్తోంది. పనిచేసే వారందరికీ కూడా తరువాత జాబ్స్ కూడా లేని పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పని దొరకడం కూడా కష్టమని చెబుతున్నారు. అసంఘటిత కార్మికులు నగరాలపై ఆధారపడ్డ తరువాత భార్యాభర్తలిద్దరూ పనిచేయాలి. చాలీచాలని జీతంతో బతుకు గడపాలి. కాని వారి పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సి వస్తుంది. చాలా మంది తమ పిల్లల్ని చదివించలేక మధ్యలోనే చదువు ఆపేసి పనుల్లో పెడుతున్నారు. అలాంటిదిప్పుడు ఎవరికీ పనులు లేని పరిస్థితులు ఎదురయ్యాయి. తినడానికి తిండి కూడా దొరకడం లేదు. రవాణా కార్మికులు, ప్లాట్ఫామ్ వ్యాపారం, భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపైనే గడపాల్సి వస్తోంది. ఎక్కడ తినే అవకాశం ఉంటే అక్కడే తినాలి. ఎన్నో గ్రామాల నుంచి కూలీ పనుల కోసం నగరానికి వలస వస్తున్నారు. తెల్లవారుజామున అడ్డాలపై నిలబడి పని కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు పనుల కోసం ఎదురు చూసినా దొరకడం లేదు. ట్రాన్స్గార్డ్ సంస్థ
ఇది యుఏఈలో అతిపెద్ద సప్లయింగ్ కంపెనీ. క్లీనింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు లాంటి అన్ని రకాల కార్మికులను వివిధ సంస్థలకు సమకూర్చే సంస్థ. సంపన్నుల ఇళ్లలో పనులకు కూడా కార్మికులను పనులకు కుదురుస్తుంది. రోజు షిఫ్టుల వారీగా ఆయా సంస్థల వద్ద దిగబెట్టడం, ఆ తరువాత గమ్యస్థానాలకు చేర్చడం ఈ కంపెనీ పని. అలాంటి ఈ సంస్థపై కరోనా పిడుగుపడింది. సంస్థలో పనిచేస్తున్న 12,000 మంది వలస జీవులపై ప్రస్తుతం కత్తి వేలాడుతోంది. కార్మికుల సంఖ్యను తగ్గించుకునేందుకు వేతనరహిత సెలవులపై వెళ్లాలని ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి ఎన్నో కంపెనీలు కరోనా ప్రభావంతో కార్మికులకు కోత పెడుతున్నాయి. ఇలా గల్ఫ్ దేశాల్లో అన్ని చోట్ల కార్మికుల ఉపాధిపై కరోనా వేటు పడనుంది. ఆఖరికి ఇంట్లో పనిచేసే సిబ్బందిని కూడా రావద్దని సంపన్నులు చెబుతున్నారంటే కరోనా వైరస్ భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి రీత్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 87 లక్షల మంది భారతీయుల్లో 25% మంది ఉపాధి కోల్పోతారని అంచనా. ఈ లెక్కన తెలంగాణకు చెందిన 15 లక్షల ప్రవాస భారతీయుల్లో సుమారు 3.75 లక్షల మంది కొలువులు కోల్పోయే ప్రమాదముందని గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపడంలో దేశవ్యాప్తంగా కీలకంగా పనిచేస్తున్న 1400 రిక్రూటింగ్ ఏజెన్సీల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. కార్మికుల నియామకాలపై ఆంక్షలు కఠినతరం చేసే నేపథ్యంలో ఈ ఏజెన్సీల మనుగడ కష్టం కానుంది. లాక్డౌన్తో అనేక కంపెనీలు కార్యకలాపాలను బంద్ చేశాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులను అన్పెయిడ్ లీవ్లో వెళ్లాలని యాజమాన్యాలు ఆదేశించాయి. కొన్ని సంస్థలు మాత్రం భోజనంతో సరిపెడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆసియా ప్రవాసీల్లో అత్యధికులు భారతీయులే. తాజాగా చమురు కంపెనీలు, నిర్మాణ, రిటైల్, ఆతిథ్య సేవారంగం తదితర రంగాలు కుదేలయ్యాయి. ముడి చమురు ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇది అన్ని రంగాల్లోని ఉపాధిపై ప్రభావం చూపుతుండటంతో కొలువుల కోతకు దారితీస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగితే కష్టమని భావిస్తున్న గల్ఫ్ దేశాలు పౌరులను తీసుకెళ్లాలని భారత్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలకు యుఏఈ లేఖ రాసింది. కరోనా పరిణామాలు వలస కూలీలను కకావికలం చేస్తున్నాయి. ఆకలి దప్పుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. స్వస్థలాల్లో కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనన్న ఆందోళనతో ఇంటి ముఖం పడుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. భవిష్యత్తులో కార్మిక రంగం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోబోతోంది? వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? మార్పు తప్పదా? కరోనా పరిణామాలు వలస కూలీలను కకావికలం చేస్తున్నాయి. ఇక్కడ వారికి ఆకలి దప్పుల కోసం అన్యులపై ఆధారపడడం వేదనగా ఉండగా, స్వస్థలాల్లో కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనన్న ఆదుర్ద మరింత కుంగదీస్తోంది. వీటిని పంటి బిగువన భరిస్తూ లాక్డౌన్ అనంతరమైన సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనుకున్న వారికి తాజా పొడిగింపు ఆశనిపాతమైంది. దీంతో ఎలాగైనా వెళ్లిపోవాల్సిందే అనే నిర్ణయానికొచ్చిన కొందరు రోడ్డెక్కారు. కరోనా తెచ్చిన నేటి పరిస్థితుల వల్ల భారత్లో దాదాపు 40 కోట్ల మంది కటిక పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని, భారత్లో కూలి పనులు చేసేవాళ్లు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పనిచేసేవాళ్లు కటిక పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా 195 మిలియన్ ఉద్యోగాలు పోనున్నాయని ప్రపంచ కార్మిక సంస్థ ఓ నివేదికలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత తలెత్తుతున్న అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితులను కరోనా వల్ల చూడబోతున్నట్లు చెప్పింది. భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక సంఖ్యలో అనధికార, అసంఘటిత రంగంలోని కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. భారత్లో 90% మంది ప్రజలు అనధికార ఆర్థిక రంగంలోనే పనిచేస్తున్నారు. వారంతా కటిక పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశముంది. భారత్లో లాక్డౌన్ కారణంగా కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. కరోనా తిరిగి వారిని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది. ఉన్నత, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు ఆర్థిక పరంగా 2008-9 ఆర్థిక సంక్షోభంలో వచ్చిన నష్టం కన్నా అత్యధికంగా నష్టపోనున్నాయి. ప్రపంచంలో నిరుద్యోగం ఎంతగా పెరుగుతుందన్న అంశం భవిష్యత్తులో
దేశాలు తీసుకునే విధానపర చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 43.6 కోట్ల చిన్నా పెద్ద కంపెనీలు కుప్పకూలే ప్రమాదంలో ఉన్నాయని కార్మిక సంస్థ రిపోర్టు వెల్లడించింది. ఆర్థిక మాంద్యం ప్రభావం వీటిపై చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఇందులో 23.2 కోట్ల హోల్సేల్, 11.1 కోట్ల రిటైల్ పరిశ్రమలున్నాయి. వీటికి తోడు 5 కోట్ల ఫుడ్ సర్వీస్ కంపెనీలు, 4 కోట్ల రియల్ ఎస్టేట్ కంపెనీలపైన కరోనా ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. దీంతో కార్మికులు, ఉద్యోగులు తమ జీవన విధానాలను మార్చుకోవలసిన అవసరం ఏర్పడుతుందని అంటున్నారు. ప్రభుత్వాలు కూడా కార్మికులకు భరోసా కల్పించాలి. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించే పరిస్థితులు ఉండకూడదనుకుంటే అందుకు అనుగుణంగా పరిశ్రమలు, కంపెనీలు, అన్ని రంగాల ప్రైవేటు సంస్థలకు కూడా ప్రభుత్వం రాయితీలు లాంటివి ప్రకటించాల్సిన అవసరముంటుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ప్రపంచ వ్యాప్తంగా చర్యలు తీసుకోవలసిందే. అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు కూడా భవిష్యత్తులో జీవనశైలిని మార్చుకోవలసిందే. పని ప్రదేశాల్లో తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు ధరించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా పరిశుభ్రతకు పెద్దపీట వేయాల్సిందే. అలాగే ఆయా కంపెనీలు కూడా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలు, దినసరి వేతన కార్మికులను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, ప్రభుత్వాలు నడుం బిగించాల్సిందే. లేకుంటే ఆకలి చావులు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితులు రానీయకుండా చూసుకోవాలి. ఇందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని భరోసా ఇవ్వాలి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఒక వైరస్ కారణంగా 100 ఏళ్ల తరువాత లక్షల్లో ప్రాణాలు పోవడం ఇదే మొదటిసారి. 1930 ప్రపంచ యుద్ధకాలం తరువాత ఇంత పెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తలేదని IMF ప్రకటించింది. గత నెల రోజుల నుంచి ప్రజలు ఆదాయాలు సరిగా లేక ఆకలితో మాడుతున్నారు. ప్రభుత్వ గోదాముల నిండా ధాన్యం ఉన్నా ప్రజలకు పంచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్చి నెలలో కార్మికులు కష్టం చేసిన రోజులకు కూడా జీతాలు అందడం లేదు. జీతాలు కోతలు విధించవద్దని, కార్మికులను తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల అమలు కావడం లేదు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో మరింత దారుణంగా మారవచ్చు. పెట్టుబడులు ఎంత పెరిగినా కొనేవారు లేకుంటే ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు. కార్మికులకు జీతాలు పెంచడం ద్వారా కొనుగోలు శక్తి పెంచాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కరోనా కారణంగా మరింత డీలా పడకూడదంటే సామాన్యులకు ఆదాయాలను సమకూర్చే విధానాలు చేపట్టాలి. లాక్డౌన్ సడలించిన తరువాత వ్యవసాయ కార్మికులకు ఉపాధి పథకం కింద 200 రోజులు పనులు కల్పించాలి. మరోపక్క ప్రభుత్వాలు కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా అమలు కావడం లేదు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు జీతాల చెల్లింపుపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 లక్నో చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మార్చి 22న స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే పర్మనెంట్, కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికులందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ పలు కంపెనీలు మార్చి నెలలో కేవలం 21వ తేదీ వరకు మాత్రమే జీతాలు చెల్లించాయి. భారీ, మధ్య తరహా పరిశ్రమల్లో మాత్రం పర్మనెంట్ కార్మికులకు పూర్తి జీతం చెల్లించి మిగతా వారికి కోతలు విధించారు. ప్రభుత్వ ఉద్యోగులకే వేతనాల్లో కోత విధించినప్పుడు తామెలా పూర్తి వేతనం చెల్లిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ఏప్రిల్ నెలకు ఒక్క పైసా వేతనం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో 50,000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయి. మరోవైపు లాక్డౌన్లో ప్రభుత్వం అనుమతులిచ్చిన మందులు, బల్క్ డ్రగ్, ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు, మినరల్ వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. రైస్ మిల్లులు, గోధుమ పిండి తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తులు యథాతథంగా ఉన్నాయి. తక్కువ మంది కార్మికులతో నడిపిస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఉపాధికి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని ఇలాంటి అసంఘటిత కార్మికులు వేలల్లో ఉన్నారు. కానీ
ఈ కార్మికుల గురించి మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వీరిలో ఏ ఒక్కరికి పని హామీ కల్పించడం లేదు. కార్మికులకు పని గ్యారంటీ, అసంఘటిత కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి. ఈ కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి. భవిష్యత్తుపై వారిలో ధైర్యాన్ని నింపాలి.